అహ్మదాబాద్లో భారత పురుషుల క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. 2.5 ఏళ్ల కిందట ఎక్కడైతే అభిమానుల గుండె కోత మిగిల్చిందో ఇప్పుడు అదే వేదికలో చరిత్రను తిరగరాసింది. టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత జట్టు ముచ్చటగా మూడోసారి టైటిల్ను ముద్దాడింది. తద్వారా అత్యధిక సార్లు టీ20 ప్రపంచ కప్ టైటిల్ను గెలిచిన జట్టుగా మెన్ ఇన్ బ్లూ నిలిచింది. అంతేకాకుండా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా కూడా టీమిండియానే కావడం విశేషం. భారత్ 2007, 2024లో విశ్వ విజేతగా నిలవగా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మరోసారి కప్పు కొట్టి సత్తా చాటింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఫైనల్లో టీమిండియా రికార్డు స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బౌలింగ్ను చితక్కొడుతూ భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టాస్ ఓడిపోయిన టీమిండియా కివీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. గత మ్యాచ్లో విఫలమైన విమర్శలకు మూటకట్టుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ టైటిల్ పోరులో బ్యాట్ జుల్పించాడు. కేవలం 18 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లు బాది 52 పరుగులు సాధించాడు. ఇక మరో ఓపెనర్ సంజు శాంసన్ సూపర్ ఫామ్లో కొనసాగిస్తూ మరోసారి విజృంభించాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్స్లు బాది 89 పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తు సెమీస్ మాదిరే సెంచరీకి మరోసారి 11 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. వన్ డౌన్ బ్యాటింగ్ ఇషాన్ కిషన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 25 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లు బాది 54 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ కాగా హార్దిక్ పాండ్యా 18 పరుగులు, తిలక్ వర్మ 8 పరుగులతో అజేయంగా నిలిచారు. శివం దుబే 8 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లు బాది 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 255 పరుగులు భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లో జేమ్స్ నిమిషన్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలా వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సెమీస్లో దక్షిణాఫ్రికాపై కివీస్ విజయభేరి సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఫిన్ అలెన్ ఈసారి త్వరగానే పెవిలియన్కు చేరిపోయాడు. 7 బంతుల్లో 9 రన్స్ చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 5, మార్క్ చాప్మ్యాన్ 3 త్వరగానే పెవిలియన్కు చేరిపోయారు. దీంతో 47 పరుగులకే కివీస్ 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఒక పక్క వికెట్లు పడుతున్న విధ్వంసకర ఓపెనర్ టీమ్ సెఫర్ట్ క్రీజ్లో ఉండటంతో కివీస్ విజయంపై ఆశలు కోల్పోలేదు. కానీ వరుణ్ చక్రవర్తి టీమ్ సెఫర్ట్కు చెక్ పెట్టాడు. 26 బంతుల్లో 52 రన్స్ చేసిన తర్వాత అతడిని పెవిలియన్కు పంపించాడు. దీంతో న్యూజిలాండ్ ఓటమి దాదాపు ఖరారైపోయింది. ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో కివీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. చివరకు న్యూజిలాండ్ 19వ ఓవర్లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 96 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది.